ఇప్పుడు జర మీ బీపీలు రేజ్ అవుతాయి, జర జాగ్రత్తగా ఉండ్రి. ఎందుకంటే నేను ఇప్పుడు నార్మల్గా మాట్లాడా, ఖచ్చితంగా నార్మల్గా మాట్లాడా. దెర్ విల్ బి అ లాట్ ఆఫ్ కిరికిరి ఉంటుంది. నేను ఇప్పుడు అడ్డగోలుగా మాట్లాడవచ్చు, కాకపోతే నా నోరు కంట్రోల్లో పెట్టుకొని ఉంటున్నా. సిగ్గు శరం లేని ఇగో ఈ మనుషులకు నాకు ఫెమినిస్ట్లు ఏమైనా డైలాగులు కొట్టినా ఇక రాను నేను మాట్లాడతా. అది అయినా ఇక వాళ్ళు ఆడాళ్ళు అయినా మొగోళ్ళు అయినా నేను మాట్లాడతా. ఎందుకంటే నా భారతదేశాన్ని నువ్వు దూషించే స్టేజ్కి దిగినప్పుడు నీకేంది నేను రెస్పెక్ట్ ఇచ్చేది? ఆడెవడో ఫెమినిస్ట్ నా మీద కంప్లైంట్ చేస్తాడని చెప్పి నేను బాధపడాలా, భయపడాలా? 2-3 కమెంట్లు వస్తే వచ్చు రాని. ఈ సిగ్గు శరం లేని బచ్చలన్ అంట, బచ్చలన్ సినిమా ఆర్టిస్టులను అడ్డమైన సిరీస్ చేసుకుంటా ఒళ్ళు అమ్ముకుంటా. లెట్ మీ పుట్ ఇట్ ఇన్ దిస్ వే, ఐఎమ్ ఎన్ ఆర్టిస్ట్, సో విల్ యూ సెల్ యువర్ బాడీ డూయింగ్ అబ్సీన్ సీన్స్. ఈమె మాట్లాడుతుంది భారతదేశంలో రేపులు, భారతదేశంలో తిరగాలంటే నాకు భయం అవుతుంది. సిగ్గు తప్పిన ఈ సినిమా యాక్టర్కి నేను ఒక మాట చెప్తున్నా. ఏందనంటే 1,00,000 మందికి రేషియో తీసుకుంటే ఇట్స్ ఓన్లీ 1.81 per 1 lakh. అదే నీకు ఇష్టమైన అమెరికా తీసుకుంటే 27.31 ఉన్నది. వాళ్ళ తలకాయ ఎడబెట్టుకుంటావని అని అడుగుతున్నా. ఈమెని నీకు సిగ్గుశరం ఉందా అని అంటున్నావు, మనిషి కుట్టినవా అని అడుగుతున్నా. ఆడపిల్ల వై ఉండి అగౌరవం తీసుకురాకు, దేశాన్ని అవమానించకు. నేను క్లియర్ కట్గా చెబుతున్నా, ఐ డామ్ కేర్ నీ జెండర్ ఏందని అనేది. घंटा भी कुछ फर्क नहीं पड़ता मुझे. When it comes to भारत, इस माटी को हम माँ कहते हैं और सर झुकने नहीं देंगे इस माटी को. ఇప్పుడు ఇన్నోన్ రిఫరెన్స్ అమెరికాది 27.31 ఉన్నది, శ్రీలంక 7.30 ఉన్నది. అట్లనే మనము ఇక్కడ సింగపూర్, మలేషియా ఎక్సెట్రా ఇవి తీసుకున్నా కానీ 6.71 7.86 ఉన్నది. మీరు సౌత్ అమెరికా యావరేజ్గా తీసుకున్న ఆల్మోస్ట్ 23.47 ఉన్నది per 1 lakh. మీరు ఎక్కడ తీసుకున్నా ఏది తీసుకున్నా ఏడ తీసుకున్నా ఇంక్లూడింగ్ యూకే ఏడ తీసుకున్నా 16.91 ఉన్నది. భారతదేశము 1.81 ఉన్నది, 1.81 ఉన్నది. అంటే మీరు అర్థం చేసుకోండి మనం ఎంత ఎట్లున్నామో ఏమున్నామో అని. సిగ్గులు శరాలు లేకుండా ఇల్లు పెడుతున్నారు. వీళ్ళకి ముల్లా మౌల్వీలు చేసిన కథలు వనికిరావు. ఈ అజీజ్ షేక్ అనేటోడు 7 సంవత్సరాల జైలు శిక్ష పడ్డది. దానికి 1 lakh రూపీస్ శిక్ష పడ్డది. రిపీటెడ్ సెక్షువల్ హరాస్మెంట్ చేస్తుంటాడు. ఈమెకు కళ్ళకు కనబడేవి అడ్డమైన సీన్లు చేస్తారు కదా సినిమాలల్లో, యావత్ దేశం చూసేటట్టు సీన్లు చేస్తారు. తల్లిదండ్రులను ఎట్లా ఫేస్ చేస్తావో నాకు అర్థం కాదు నువ్వు భూమి. ఐ మీన్ యు ఆర్ అన్ ఆర్టిస్ట్, సో యు ఆర్ అన్ ఆర్టిస్ట్, సో బీ లైక్ అన్ ఆర్టిస్ట్. మేకప్ వేసుకున్నంత మట్టుకే మాట్లాడు, ఎక్కువ మాట్లాడకు బచ్చలని మాటలు. నీ బచ్చలని జిందగీ ఏందో బయట పెట్టాల్సి వస్తుంది. ఇగో ఇట్లాంటి ఖాందాన్లకైనా పుట్టిన వాళ్ళు కొంతమంది ఉంటారు. ఎవరు తెలుసాలు? ఇగో ఫరాన్ ఖాన్. ఈమె పెద్ద డాన్సర్ అంటారా నాయన? ఒక్కనాడు చూడలే స్టెప్ వేసుడు, ఒక సిలిండర్ లెక్కనే ఉంటుంది, ఒక మూమెంట్ కూడా చూడలే. ఆ గ్రేస్ నేను చూడలే. బట్ షీ ఈజ్ ఎ డాన్సర్ నెపోకిట్. ఈమె ఏం మాట్లాడుతుంది చూడుండ్రి మీరు. హోలీ ఫెస్టివల్ టర్కీ అదేమో అన్నది, సారే చప్రీ లోగ్ మనాతే అని అంట. తూ హోగా, తెరా బాప్ హోగా, తెరి ఖాందాన్ హోగా చప్రీ. నువ్వు, నీ కుటుంబం, నీ అయ్యా, నీ ఖాందాన్ చప్రీ. ఫరా ఖాన్ హోగి తెరి సోచ్ చప్రీ, హోగా తెరా ఖాందాన్ చప్రీ. నువ్వు నా పండుగని అంటావు. సిగ్గు శరం ఉండాలా నీ నోట్ల మన్నవాడ. నేను చెప్పినా కదా, ఐ డోంట్ డామ్ కేర్ నవ్. వీళ్ళకి ఇట్లనే ఇవ్వాలా. ఆడోళ్ళు అని చెప్పి వీళ్ళు వేసుకోకూడదు కాదు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడనీకే. సనాతన ధర్మం అన్నా దేశం అన్నా చునుకలైపోయింది. అప్పుడు ఆ భూమి ఇప్పుడు ఈ ఫరా ఒక్కనాడని ఒక స్టెప్ వేసి చూపించినావా నువ్వు డాన్సర్వా? పెద్ద మాటలు మాట్లాడతావు. దానికి తోటి పోయి సిగ్గు తప్పినోళ్ళు వంకర ముక్కోడు. మహాకుంభు జైసా శబ్ద్ కోయి హే నై. మళ్ళా మల్లికార్జున్ ఖార్గే కుంభులను స్నానం చేసినంత మాత్రాన గరీబీ పోతుందా? మళ్ళీ నీ కాంగ్రెస్లో సభ్యత్వం తీసుకుంటే గరీబీ పోయిందా అయినాడన్న? మల్లికార్జున్ ఖార్గే సిగ్గులేని మాటలు మాట్లాడకు. నీ కాంగ్రెస్కి ఓటేసినందుకు గరీబీ పోయిందా? నీ కాంగ్రెస్ సభ్యత్వం తీసుకున్నందుకు గరీబీ పోయిందా నీ కార్యకర్తలకు? ఇలా మాట్లాడు నువ్వు మల్లికార్జున్ ఖార్గే. మేము వేసిన ప్రశ్నలకు జవాబు చెప్పు నువ్వు. ఈమె చూడు, ఈ డాయన్ ఏమంటదు, మృత్యు కుంభ అయిపోయిందంట. ఈ డాయన్ మాట్లాడుతుంది. ఏం మాట్లాడాలి? మనకు గలీజ్ మాటలు వస్తాయి కానీ మనోడు చూడు ఫాల్తు. నువ్వు పెద్ద ఫాల్తు గాడివిరా లల్లు ప్రసాద్, నువ్వు పెద్ద ఫాల్తు గాడివి. కుంభు ఇస్ ఫాల్తు అంట. నువ్వు పెద్ద ఫాల్తు గాడివి. నువ్వు పశువులకేసే దానా దొంగవు, చారా చోరువి నువ్వు. సిగ్గు తప్పినోడా. హమ్ బబువా క్యా పీతే క్యా కాతే తో క్యా కాతే చారా కాతు. గిసుంటోళ్ళని మనం వెనకేసుకు రావాలా. గిసుంటోళ్ళకు ఎవడు ప్రాపగండా చేస్తాడు తెలుసా? ఈడు అమెరికాకు పనిచేస్తాడు, ఈడు దేశభక్తి అని ఛానల్ నడుపుతాడు. ఈడు ఆమ్ ఆద్మీ అని అంటాడు, శీష్మయిల్లో ఉంటాడు. ఈడు ఏమంటాడు? పొద్దుగాల లేస్తే అబద్ధాలు మాట్లాడతాడు. ఈడు హానెస్ట్ అని చెప్తాడు, క్రెడిట్ చోర్. ఆడికి ఆగిపోయిందంటే ఆడికి ఆగదు. మాస్ మర్డర్లు ప్లాన్ చేయమని చెప్తాడు,
పీస్ఫుల్ అని చెప్పి స్టేట్మెంట్లు ఇస్తాడు జాకిర్ గాడు. మళ్ళీ ఈడో కూడా వస్తాడు, అన్నిటికీ ఫ్యాక్ట్ చెక్ అని చెప్తాడు. ఈడే పెద్ద ఫేక్ గాడు. ప్రాబ్లం ఏందనంటే ఇవాళ మన నరేటివ్ మారాలా, మన ఆలోచన మారాలా. హూ కిల్డ్ గాంధీ అననే దానికంటే వై హీ కిల్డ్ గాంధీ. గాంధీని గాడ్సే చంపిండు అని చెప్పి మనకు పరిచయం చేశారు కదా, గాడ్సే గాంధీని ఎందుకు చంపిండు అన్న రీజన్స్ బయటికి రావాలా. అప్పుడే అసలైన సిసలైన చరిత్ర బయటికి వస్తుంది. మేము మాట్లాడింది తప్ప ఫ్రెండ్స్, ఉత్కారేయండి. లేకపోతే భారత్ మాతాకి జై అని చెప్పి